హాయ్ గాయ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి టమోటా పచ్చడి అండి. ఈరోజు అయితే మా అమ్మ టమోటా పచ్చడి పెడుతుంది. ముందుగా మనం టమోటా పచ్చడి పెట్టే ముందు కాయల్ని బాగా కడుక్కొని ఇలా బాగా తుడవాలండి, తడి ఏమి ఉండకూడదు. తర్వాత బాగా ఇలా కోసుకోవాలి, ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. చూడండి మా అమ్మ ఎలా కోస్తుందో అలా కోసుకోవాలండి. మొక్కలు కోయడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ మొక్కలను స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయి ముక్కలు. ఇలా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇలా తయారవుతుంది. అది ఉడికేలోపు మనం చింతపండు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. అది ఉడకడం అయిపోయిన వెంటనే మనం చింతపండు దాంట్లో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉప్పు కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలపండి. కొంచెం సేపు బాగా కలిపిన తర్వాత మసాలా పొడి అయితే వేసుకోండి. సరిపడా మసాలా పొడి తీసుకొని దాంట్లో వేసుకోండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం తీసుకొని దానికి సరిపడా వేసుకొని బాగా కలపండి.
కారం వేసుకున్న తర్వాత బాగా కలిపి కొంచెం సేపు వెయిట్ చేయండి. అది ఉడకగానే అది పక్కన పెట్టి ఇంకో బాండ్లీ తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. సరిపడా నూనె వేసుకొని దాన్ని బాగా కాగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి దాంట్లో వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ తాలింపు తీసి పచ్చట్లో వేసుకోవాలండి. చూశారు కదా గాయస్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. టమాటా పచ్చడి అయితే చేయడం అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. లేదు టైం లేదు, డ్యూటీలకు వెళ్తూ టైం లేదు, మాకు టైం సరిపోదు అనుకుంటే మీకు కావాలంటే మేము చేసి పెడతాము. కింద నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.